నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోదావరిఖని ప్రాంతంలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలను పూలతో తోరణాలతో అందంగా ముస్తాబు చేయగా భక్తులు వేకువజాము నుండే ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకున్నారు. ఈ మేరకు గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో వైకుంఠంలో మాదిరిగా 7 ద్వారాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆభరణాలతో అందంగా అలంకరించారు. భక్తులు ఉదయం నుండే భారీ క్యూ లైన్లలో నిలబడి ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాద వితరణ చేశారు. అంతకుముందు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్, కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్, ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు, కాశీ విశ్వేశ్వర ఆలయం అర్చకులు ఉజ్జల వెంకటేశ్వర్లు స్వామివారి పల్లకిని ఊరేగించారు. అలాగే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ క్యూ లైన్ ద్వారా ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు, మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం మూలంగా చెడు ఆలోచనలు పోయి మంచి మార్గాన్ని అనుసరిస్తారని, అలాగే పాపాలు తొలగిపోతాయన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు, మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం మూలంగా చెడు ఆలోచనలు పోయి మంచి మార్గాన్ని అనుసరిస్తారని, అలాగే పాపాలు తొలగిపోతాయన్నారు. ఆ స్వామివారి కృప అందరిపై ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులతో మన ఎమ్మెల్యే గారు ఇక్కడ రామచంద్ర వారికి కాకుండా అన్ని దేవాలయాలలో గోపురాలు మరియు ఎంతో ఉన్నతిగా మన పట్టణాన్ని తీర్చిదిద్దుతూ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ ఉత్తర ద్వార దర్శనం గుండా శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుంటే ఇహము పరము అన్నీ కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంగా కోరుకుంటున్నాం. మన మేడం గారు కూడా ఈరోజు చక్కగా మేము అనుకున్న దానికన్నా ముందుగా వచ్చి ఈ యొక్క సేవలో అనుమనువు వారు అనుమతిస్తూ ఆ రామచంద్రుని యొక్క ఆశీస్సులు పొందుతారు. ఎప్పటికి కూడా ఆయురారోగ్యేశ్వరి మనమందరం కూడా పట్టణంలో ఉన్న మనమందరం కూడా ఆయురారోగ్యేశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ మీ అందరికీ కూడా రామచంద్రుని యొక్క ఆశీస్సు ఉండాలని కోరుతూ ఈరోజు ముక్కోటి ఏకాదశి పండుగ పర్వదినాన ఒక వైష్ణవ ఆలయాలలో భక్త మహాజనులందరూ కూడా ఇలా దర్శనాలు చేసుకోవడం అనేది ఆనవాయితీ. ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని ఒక పుణ్యం కట్టుకోవాలనేటువంటి భక్త మహాజనులందరూ కూడా ఇలా దర్శనాలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ మహావిష్ణు, శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి, ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి సకల దేవుల దీవెనలతోని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ సకల దేవుళ్ళందరూ కూడా దీవించాలని, వాళ్ళందరూ కూడా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాల్లో అన్ని రకాలుగా ఈ పురోహితులు అనేక విధాలుగా సేవ చేసేటువంటి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. దేవుడు వైకుంఠ ద్వారాలు చిన్నప్పటి నుంచి మేము ఇంటా ఉంటుండే, మా తల్లిదండ్రులు చెప్తా ఉంటే వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వారం నుంచి వెళ్తే మనం చేసిన పాపాలు అన్ని తొలగిపోయి ప్రతి ఒక్కరికి మోక్షము కలుగుతుందని తల్లిదండ్రులు చెప్పగిన తర్వాత మధుసూదనాచార్య గారు మా వెంకన్న కూడా నాకు ఇందాక చెప్తా ఉండే ఈ రోజు ఎంతో ఆస్పిషియస్ డే. ఈ రోజు
ఎంతో పవిత్రమైన రోజు నేను ఆ దేవాది దేవుణ్ణి ఈ రోజు మన అర్చకులు లేకపోతే ఏది లేదు. వాళ్ళ ద్వారా ఎంతో చక్కగా ఎంతో రంగ వైభవంగా ఈరోజు ఆ దేవుణ్ణి ఎంతో బాగా అలంకరించి ప్రతీది దీప ధూప అన్ని పద్ధతులు వేద పద్ధతులతోని ఆ తిరుపావై చదువుతుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది. అసలు ఆ దేవుడు మా మీద ఎంత కరుణ చేసి రాజ్ ఠాకూర్ గారిని యావత్ రామగుండం బ్లెస్ చేసి ఆ దేవుడు కరుణతోని ఎంతో మెజారిటీతోని ఆయనని గెలిపించుకొని ఆయనని ఈ ఊరికి ఎమ్మెల్యేగా మీ అందరూ ఆశీర్వాదంతో వీళ్ళ ఆశీర్వాదంతో ఆ దేవాది దేవుడు ఆశీర్వాదంతో ఎట్లయితే చేసిండో ఆయన అదే బాటలో ఎప్పుడు చూడు నిత్యం కష్టపడుతూ ముందుకెళ్తా ఉన్నాడు. ఈ రోజు ఆయన ఉట్టి మన ప్రజల సంతోషం సుఖమే ఆయన జయంగా ఆయన పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాడు. ఆయనకి ఆ దేవుడు శక్తి ఇవ్వాలి, దుష్ట శక్తుల నుంచి ఆయనని ఒక కవచం లాగా ఆ దేవాది దేవుడే చుట్టూ ఉండి కాపాడాలని నేను కోరుతూ, ఎవ్వరు ఏమైనా మీ అందరికి తెలుసు, మేమెప్పుడు కూడా ఆ దేవుడు భక్తి శ్రద్ధ మాకు ఒక జయము ఉట్టి మా రామగుండం అక్క చెల్లెలు అన్నదమ్ములు బాగుండాలని మేము ముందుకెళ్తా ఉన్నాం. దయచేసి మీ అందరూ కూడా మా అందు ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని ఈ దేవుడు సన్నిధిలో తెలియజేస్తూ, ఆ దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద పొందాలని, ఆ ద్వారం నుంచి నడిచి వచ్చిన ప్రతి ఇక్కడ ఉన్న కుటుంబం చల్లగా ఉండాలని నేను కోరుతూ ధన్యవాదాలు. స్వామి స్వామి పట్టుకోండి క్లాస్ వస్తుంది సార్, క్లాస్ వస్తుంది. భాస్కరి మిల్లిమిలిలయమరారోహామి శస్వస్థలస్థిత సమాశ్రిత దారిద్ర్యం దేవి సర్వోభద్ర. సిగ్నల్ ఏమా వంశ
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.